మంచిర్యాల జిల్లాలో భారీగా పత్తి విత్తనాలు పోలీసులు పట్టుకున్నారు. 4,80,000 రూపాయల విలువ గల నిషేధిత విత్తనాలతో పాటు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా తాండూరు, కాశీపేట మండలాల్లో 3.47 క్వింటాల నిషేధిత పత్తి విత్తనాల్ని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్లడించారు. జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన మనోహర్ ఈ నెల 20న ఐచర్ వ్యాన్లో పల్లీల లోడును మధ్యప్రదేశ్లో దింపి తిరిగి ప్రయాణంలో నాగ్పూర్లో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలతో పాటు 11 బ్యాగుల్లో 550 నకిలీ పత్తి విత్తనాలు ప్యాకెట్లను తాండూరుకు రవాణా చేశాడు. సోమవారం తాండూరు మండలం అచ్లాపూర్, గోపాల్ నగర్ గ్రామాల మధ్య సన్యాసి మఠం అటవీ ప్రాంతంలో నకిలీ పత్తి విత్తనాల బ్యాగుల్ని కారులోకి మారుస్తున్నట్లు పోలీసులకి సమాచారం అందింది. తాండూరు ఎస్ఐ కిరణ్ కుమార్ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఐచర్ వ్యాను, కారు డ్రైవర్లు సెగ్గం సందీప్, గాడిపల్లి సత్యనారాయణ, బోగే సాయి కిరణ్ కుమార్లను నకిలీ విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చిన నారాయణ, రమేష్, వెంకటేష్, సత్యం, తిరుపతిలను అరెస్టు చేశారు. 2.47 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు, కారు, ఐచర్ వ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాల దందాలో ప్రధాన సూత్రధారి మోహన్ రెడ్డి, మరో కొనుగోలుదారు మల్లేష్ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. విత్తనాల విలువ 6,17,500 వరకు ఉంటుందని వివరించారు. నకిలీ విత్తనాలు అంటగడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నకిలీ విత్తనాలు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్, తాండూరు సిఐ కుమారస్వామి, తాండూరు మాదారం ఎస్ఐలు కిరణ్ కుమార్, సౌజన్య, మండల వ్యవసాయ అధికారి సౌమ్య పాల్గొన్నారు. ఈరోజు ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు అచలాపూర్ గోపాల్ నగర్ మధ్యలో ఉన్న సన్యాసి మఠం దగ్గర ఒక డీసీఎం వ్యాన్లో నిషేధితమైన హెచ్జీ కాటన్ సీడ్స్ని కారులో డంప్ చేస్తూ దాన్ని రవాణా చేయడానికి, అమ్మడానికి రెడీగా ఉన్నారనే సమాచారం మేరకు తాండూరు సిఐ కిరణ్ వాళ్ళ యొక్క టీం అక్కడికి వెళ్ళి నిషేధితమైన పత్తి విత్తనాలని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డీసీఎం వ్యాన్ డ్రైవరు సెగ్గం సందీపు అండ్ గాడిపల్లి సత్యనారాయణ అండ్ టాటా ఏసీ కారు డ్రైవరు బోగే సాయి కిరణ్ కుమార్, వీళ్ళతో పాటు ఇక్కడ కొనడానికి వచ్చిన మైదం నారాయణ, పొట్లపల్లి రమేషు, కుంచె వెంకటేషు, కోడిపల్లి సత్యం, పుప్పాల తిరుపతి, వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు డీసీఎం నుంచి టాటా ఏసీ కారులోకి తర్జుమా చేస్తూ అచలాపూర్ గోపాల్ నగర్ మధ్యలో ఉన్న సన్యాసి మఠం వద్ద పట్టుకున్న పత్తి విత్తనాలు మొత్తము 11 బ్యాగులలో ఉన్నాయి. అందులో ప్యాకెట్స్ 550 ప్యాకెట్స్ ఉన్నాయి. మొత్తము వెయిట్ 247 కిలోలు, కాస్ట్ 6,17,500. దీనిలో భాగంగానే ఈ డీసీఎంను అండ్ టాటా కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 8 మంది నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ప్రధాన నిందితుడు పరారులో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన తదనంతరము ఇది నాగ్పూర్ నుంచి వచ్చింది. ఆ నాగ్పూర్ మూలాలు కూడా తెలుసుకొని ఎక్కడైతే కంపెనీ ఏదైందో వాటి మీద కూడా చర్య తీసుకుంటాం. ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి, ఈ హెచ్టీ కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరేటెడ్ కాటన్ అని అంటారు. ఇవి భారత ప్రభుత్వము ఓన్లీ బోల్గార్డ్ 2 వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. BG3 తర్వాత ఉన్నాటిని
ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు. దానివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పర్యావరణ పరంగా నష్టపోతాము. పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా ఏఓ గారు ఇక్కడనే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. దీంట్లో ఈ లూజు అన్సర్టిఫైడ్ చట్టబద్ధత లేకుండా ఒక రిసిప్ట్ లేకుండా పత్తి విత్తనాలని రైతులకు వీళ్ళు అధిక డబ్బులతో ఆశపడి అంటగట్టడం వల్ల రైతులకు అవి మొలకెత్తకపోయినా, పంటంతా చేతికొచ్చి పూత రాకపోయినా, తర్వాత ఏది రాకపోయినా ఇన్సూరెన్స్ కవర్ కాదు, పంట రాదు, పూర్తి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది రైతులు. రెండో సైడు ఇది ఇతర మొక్కలపైన పత్తి చేను ఉంటే ఆ పత్తి చేను, ఆ ఊర్లో ఉన్న పత్తి చేనుతో పాటు పక్కన ఉన్న వరి పొలాలు కానివ్వండి, కంది చేను కానివ్వండి, ఇతరత్ర కూరగాయలు కానివ్వండి, వాటన్నిటిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. సో పర్యావరణము దెబ్బతింటుంది. మూడో పాయింట్ మానవుల ఆరోగ్యంపై కూడా. ఎందుకంటే ఈ BG3 అబోవ్ అంటే ఇది BG5 అని కొట్టినారు, యాక్చువల్గా BG3 వచ్చింది. దీంట్లో పశువులు తినడం వల్ల వాటి నుంచి మనము పాల పదార్థాలు తీసుకోవడము, ఎందుకంటే ఇవన్నీ జీన్ మాడిఫైడ్, చట్టబద్ధత లేదు, శాస్త్రవేత్తలు అప్రూవ్ చేయలేరు. ఇట్లాంటి వాటిని రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు. వీళ్ళు చేసేది రైతులను ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా పర్యావరణాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ సీడ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద PD యాక్ట్లో పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎట్లయితే రౌడీలు, గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎట్లయితే ఉంటారో వాళ్ళతో సమానంగా ఈ నకిలీ విత్తనాలని సరఫరా చేసేవాళ్ళు, నకిలీ విత్తనాలు కొనేవాళ్ళు, ఈ నిషేధిత విత్తనాలను చేసే వాళ్ళకు కూడా సేమ్ PD యాక్ట్ కింద వీళ్ళని PD యాక్ట్ కింద అరెస్ట్ చేసి పంపడానికి పవర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ముఖ్య నిందితుడు మనోహర్ రెడ్డి అనే ఇతను జైపూర్కి సంబంధించిన కిష్టాపూర్ వాసి. ఇతని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. అతను పరారిలో ఉన్నాడు. ఇతనికి ద్వారా ఈ 5గురు మైదం నారాయణ, పొట్ల రమేష్, కుంచె వెంకటేష్, కోడిపల్లి సత్యం, పుప్పాల తిరుపతి వీళ్ళు ఇక్కడికి తెప్పియడం జరిగింది. అధిక ధరలకు రైతులకు అమ్మి లాభం చేసుకోవాలని. వీళ్ళు ఏంటంటే